మల్లేష్ నా పేరు. నాన్వేషణ ఫ్యాన్స్ అసోసియేషన్ తెలంగాణ ప్రెసిడెంట్ ని నేను. ప్రపంచ యాత్రునికి పాలాభిషేకం చేస్తున్నా, చూడొచ్చు మీరు. ఇవ్వండి పాలు. తడిచిపోయిండు ప్రపంచ యాత్రికుడు. అన్నా నువ్వేమనుకోకు, పాలలో తడిపినా అని చెప్పేసి. నమస్తే భయ్యా, మల్లేష్ నా పేరు. తెలంగాణ నాన్వేషణ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని. అన్నా నువ్వు పులిలాంటోడివి, పులిలాగా గర్జిస్తున్నావు, గర్జించు. సింహం లాగా ప్రతి చోట తిరిగి ప్రపంచం మొత్తం మాకు చూపిస్తామని కోరుకుంటున్నామన్నా. అన్నా నీకు దండం పెట్టి చెప్తున్నా, నీ పాదాభివందనం అన్నా. ఈ రోజు నువ్వు ప్రపంచం మీద దండయాత్ర చేస్తున్నావు చూడు, స్వాగతిస్తున్నామన్నా. ఈరోజు నువ్వు ఏదైతే ఎంసీఎన్ మీద కొట్లాడి సాధించినవో అదే విధంగా ఈరోజు బెట్టింగ్ యాప్స్ మీద కొట్లాడి సాధించుకొచ్చినావు అన్నా. నిజం చెప్తున్నా, హ్యాట్స్ ఆఫ్. ఒక రోజు నువ్వు నన్ను తిట్టినందుకు నేను నిన్ను రిటర్న్ కౌంటర్గా నేను తిట్టినా. అదే ఈ రోజు నువ్వు ప్రపంచానికి నువ్వు సాటి చెప్పినావు, చూసినావా? రెండు తెలుగు రాష్ట్రాలని గడగడలలో ఆడించినావు అన్న. అందుకనే నీకు హ్యాట్స్ అప్ అన్న. నిజం చెప్తున్నా అన్న, నువ్వు చేసింది ఎంతో మంది ప్రాణాలని కాపాడినావు అన్న. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ అవేర్నెస్ అనేది నీ వల్లనే సాధ్యమైంది, ఎంసీఎన్ అవేర్నెస్ అనేది నీ వల్లనే సాధ్యమైంది. అంతకుముందు అంటే ఇక అది నీ పర్సనల్, ఒక ట్రావెలర్ నిన్ను మోసం చేసిండని పెట్టినావు, అది కూడా నీ వల్లనే సాధ్యమైంది. అసలు దండయాత్ర చేసినావన్నా. ఇది దండయాత్ర, దయాగాడి దండయాత్ర ఉంటుంది కదా డైలాగ్, నువ్వు చెప్తావు కదా అప్పుడప్పుడు. అన్ని చౌకగా చేస్తున్నా, ఇదంతా చౌకగానే. ఇదంతా సూపర్ నైపరు మా ఫ్రెండ్ది, ఆడికి వచ్చి చేస్తున్నా అనమాట అన్న. ఇది ఫ్రీగానే వచ్చింది ఈ లొకేషన్. అయితే నువ్వు చేసే దండయాత్ర అన్న, ఇప్పుడు ఇది చేస్తుంది కదా, ఎటువంటి బెట్టింగ్ యాప్లల్లో ఎటువంటి జూదాలల్లో పెట్టి చేయకుండా ఇట్లాంటి బిజినెస్లలో పెట్టి సంపాదించుకొని లేక లాభమో దానిలో చేస్తుండన్న. కానీ మీరు కూడా పబ్లిక్ అనేది ఆడేటోళ్ళు ఉన్నారు కదా, ఆడేటోన్ని ఆపితే అన్ని ఆగుతాయన్న. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేటోని కాదు, ఫస్ట్ యాప్ ప్రమోట్ చేసేటోని కూడా చేయాలా. ఇంకోటి ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ఎవడైతే సృష్టిస్తుండో వాని మీద కూడా వాడాలి. ప్లస్ బెట్టింగ్ యాప్స్ ఆడేటోనికి అవేర్నెస్ తేవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడేటోనికి అవేర్నెస్ తెస్తే అన్న, నిజం చెప్తున్నా, నీ అంత సాటి లేనోడు ఉండడన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వీడియో చేయన్నా, నువ్వు చేస్తేనే చూస్తారు, మేము చేస్తే చూడరు. మేము చిన్న యూట్యూబర్లు అన్న, మీరు పెద్ద యూట్యూబర్లు. మీరు చూస్తే ఈరోజు సజ్జనార్ గారు మీ వీడియోకి రెస్పాండ్ అయ్యి మీతో మాట్లాడింది కదా, దానికి సూపర్ అన్న. ఈ చాలా మంది యూట్యూబర్లు, ఇమ్రాన్ కానీ లేకపోతే అదేమంటారు, చాలా మంది యూట్యూబర్ల మీద పడి చెప్తున్నావు కానీ వాళ్ళందరూ మారేటట్టు లేరన్నా. ఎందుకంటే మారేతోళ్ళు ఉంటే లొంగిపోయి ఆడ మాట్లాడుతుండే, ఎక్కడనో దుబాయ్లు పారిపోయి ఆడ ఉండకుంటుండే. ఒకటన్నా, ఈ రోజు నువ్వు చేసిన ఈ అవేర్నెస్ కోసము నేను నీ ఫోటో అయితే దొరికించుకొని సాధించుకున్నా. దీని మీద నేను పాలాభిషేకం చేద్దాం అనుకుంటున్నా. పాలాభిషేకం నాకెందుకు చేస్తుర్రా బాబు, ఆ పాలు ఎవరికన్నా పోస్తే బాగుంటది అని ఆలోచిస్తుండొచ్చు. కాకపోతే ఎంతో మంది జీవితాలను నువ్వు కాపాడినావన్నా. అందుకనేసి ఈ రోజు మన బర్లదొడ్డి ఉంది, ఆ బర్లదొడ్డి కాడికి వచ్చినాము. స్వచ్ఛమైన పాలనే పోద్దామని ఫిక్స్ అయిపోయినా. ప్యాకెట్ పాలు అట్లాంటి పాలు పోస్తే కూడా ఎవడు పట్టించుకోడు, ఎందుకంటే ఆ ప్యాకెట్ పాలు స్వచ్ఛమైనవి కాదు. అందుకని స్వచ్ఛమైన పాలు, నేను బర్రెలు ఏదైతే రైతన్నల దగ్గర పాలు ఉంటాయో ఆ పాలే స్వచ్ఛమైనవి. అందుకని ఆడికే వచ్చి నీ మీద 2 సుక్కల పాలన్నా స్వచ్ఛమైన పాలు ఇద్దామని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చినన్నా. అయితే ఈరోజు నువ్వు చేసిన అవేర్నెస్ అంత ఇంత కాదన్నా. ఎందుకంటే నా ఫ్రెండ్ సర్కిల్ లా ఎంతో మంది ఈ సూసైడ్ అటెంప్ట్ కూడా చేసిర్రు. అంటే పరోక్షంగా ఆడకున్నా, ప్రత్యక్షంగా ఆడకున్నా, పరోక్షంగా ఆటకైతే ఎంకరేజ్ చేసుకుని వాళ్ళ భార్యలు కానీ, భర్తలు కానీ, లేకపోతే పిల్లలు కానీ, జల్లలు కానీ, నా చుట్టాలల్లో కానీ, నా అన్నదమ్ముళ్ళు కానీ, వాళ్ళందరినీ కాపాడినావన్నా నువ్వు. వాళ్ళు ఆడుతుర్రో లేదో అనేది నాకు తెలియదు, కాకపోతే వాళ్ళందరినీ నువ్వు కాపాడినావన్నా. అందుకనేసి నీకు ఈరోజు ప్రత్యేకంగా పాలాభిషేకం చేద్దామని వచ్చిన. ప్రపంచ యాత్రికునికి పాలాభిషేకం అన్న. ఇది ప్రపంచాన్ని కాదు, మన తెలుగు రాష్ట్రాలని, మన ఇండియాని మొత్తం ఈ పాలతోని, నీ అవేర్నెస్ తోని ఈ మొత్తం కంక్లూజన్ అనేది చేసినావన్నా. ఇంకోసారి ఎవడన్నా బెట్టింగ్ యాప్ ఆడాలన్నా కూడా ఒక్కసారి ఆలోచించండి అన్న. ఈ ప్రపంచ యాత్రికుడు ఎందుకు ఎంత చేస్తున్నాడు, వాని సౌలభ్యం కోసం చేస్తున్నాడా అని అనుకుంటారు చాలా మంది జనము. అది కాదు, మనకు కూడా ఇప్పుడు ఎవడైనా ఒకటి ప్రమోషన్, ఇప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసుకుంటే ఆయన కోట్ల రూపాయలు ఇస్తారు. అది కాకుండా బెట్టింగ్ యాప్ ని ఆపి ఆయన ఈ ప్రమోషన్స్ ఏం చేయకుండా ఇప్పటి వరకు ఆయన 0 వీడియో నుంచి నేను చూస్తున్నా. ఏది రాకాశి నౌక నుంచి నేను ఇప్పటి వరకు చూస్తున్నా. టైటానిక్ ఆమె పేరేం పేరు, రోజ్, అది కూడా చూసిన. అప్పటి నుంచి ప్రతి ఒక్క వీడియో చూస్తున్నా. నీ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినందుకు నేను
చాలా 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 గర్విస్తున్నానన్న. తెలంగాణలో ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటే ఫస్ట్ మల్లేష్ అన్ననే గుర్తొస్తాడు. నీవు కూడా గుర్తు పెట్టుకుంటావని ఆశిస్తున్నానన్న. ఇప్పుడు మనము బర్రెల దొడ్డి కాడికి పోయి బర్రెల దగ్గర కొన్ని పాలు విండి పాలాభిషేకం చేద్దామన్నా. ఇంకో విషయం ఏంటంటే అన్న, ఇంకా నువ్వు అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలన్నా, చాలా అవేర్నెస్ తేవాలన్నా. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు పాల దగ్గర పోదామన్నా. ఇగో ఈ రోజు అయితే బర్రెల దొడ్డి కాడికి అయితే వచ్చిన. స్వచ్ఛమైన పాలు అంటే ఇక అమ్మ పాల లాంటివి ఆవు పాలని ఈ ఎండి డైరీ ఫామ్ అనమాట. ఇది వచ్చేసి గండి మైసమ్మ దగ్గర ఉంటది. ఈ ఫామ్ లా మన పాలాభిషేకం చేస్తా అన్న, ఇట్లా ప్రపంచ యాత్రికునికి అని చెప్తే, రా అన్న నువ్వేమన్నా చేసుకో చెయ్యి అని చెప్పేసి మనకు సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళ గురించి లాస్ట్ లో చెప్తా. ఫస్ట్ అన్నకి పాలాభిషేకం ఆవు పాలతోని 2 సుక్కల ఆవు పాలే, ఎక్కువ కాదు, ఎక్కువ వేస్ట్ చేయను. చౌకా దొరికిందని చెప్పేసి వేస్ట్ అయితే చేయను. 2 సుక్కల పాలు ఇట్లా పాలు విండుతా చేస్తా అభిషేకం. అది పాలాభిషేకం. స్వచ్ఛమైన ఆవు పాలు, మన గోమాత. దా అన్న, ఇగో పాలైతే విండుతున్నా. పాలాభిషేకం ఇగో అన్న, పాలైతే పడుతున్నాయి. ఇగో పాలాభిషేకం, ప్రపంచ యాత్రునికి పాలాభిషేకం చేస్తున్నా. చూడొచ్చు మీరు. ఇవ్వండి పాలు, ఎక్కువ కూడా వేస్ట్ చేయను. ఇవ్వండి పాలాభిషేకం, ఆవు పాలతోని పాలాభిషేకం చేస్తున్నా. మొత్తం తడిచిపోయిండు ప్రపంచ యాత్రికుడు. అన్నా నువ్వేమనుకోకు, పాలలో తడిపినా అని చెప్పేసి పాలాభిషేకం అయితే చేసిన. ఎందుకు చేసిన అండి, ఈ వీడియో మొత్తం చూడండి, చూసి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మల్లేష్ నా పేరు. నాన్వేషణ ఫ్యాన్స్ అసోసియేషన్ తెలంగాణ ప్రెసిడెంట్ని నేను. అన్న నువ్వు పులి లాంటోడి, పులిలాగా గర్జిస్తున్నావు, గర్జిస్తూనే ఉండాలి. సింహం లాగా ప్రపంచం మొత్తం మాకు చూపించాలన్నా. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ అన్న. ఇప్పటి వరకు నా వీడియోలు చూసి నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షక మహాశయులకి నా యొక్క వందనాలన్న. అట్లాగే ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఇప్పటి వరకు చూసిన వీడియో ఒకటైతే నేను నా పర్సనల్గా చెప్పేది ఏంటంటే, ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఎవ్వరు ప్రమోషన్ చేయకండి. చేసినా కూడా ఆడేటోళ్ళు మాత్రం ఆడకండి అన్న. చేసినా చూసి వదిలేయండి, అంతేగాని ఎవ్వరు ఆడకండి అన్న. వాళ్ళైనా చేస్తారు, వాళ్ళ సౌలభ్యం కోసం వాళ్ళు చేస్తుర్రు. మీరు ఆశపడి రూపాయి వెంటనే సంపాదిద్దామని ఆలోచన ఉంటే అది చేసి కూడా వేస్ట్ అన్న. కష్టపడి ఇట్లా చెమట ఊడ్చి సంపాదించిన పైసనే ఇవాళ రేపు ఏదైనా నిలుస్తుంది అన్న. అప్పనంగా వచ్చిన పైసా ఎంబడే ఆగదన్న. అది కూడా నువ్వు ఎట్లా సంపాదిస్తున్నావో అట్లనే పోతుంది అన్న. ఎంత తొందరగా కష్టపడకుండా సంపాదిస్తున్నావో అంత తొందరగానే పోతుంది అన్న. మీరెవ్వరు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రలోభాలకి ఇది కాకండి అన్న. ఎంతవరకు ఉన్నా మనం కష్టపడిన సొమ్మే మన దగ్గర నిలబడుతుంది. అది కూడా నిలుపుకుంటేనే నిలబడుతుంది. కష్టపడిన సొమ్ముని ఇట్లా ప్యాకాటలాగా బెట్టింగ్ యాప్లలో ఇది చేస్తా అంటే అది వేస్ట్ అన్న. ఇంత సొమ్ము ఎవరి దగ్గర నిలబడదు. సో ఇది అన్న నా ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అన్న. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో చాలా 400-500 వీడియోలు ఉన్నాయి, అవి కూడా చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీ వీడియోస్ ఉంటాయి. థ్యాంక్ యూ.